వివాదాస్పద అంశాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర సాధికార కమిటీ టీం కొల్లేరులో పర్యటిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని నివేదిక ఇచ్చేందుకు సెంట్రల్ ఎంపవర్ కమిటీ బృందం కొల్లేరుకు వచ్చింది. కేంద్ర సాధికార కమిటీకి ఏలూరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొల్లేరులో సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కొల్లేరులో కేంద్ర సాధికారత కమిటీ పర్యటన ప్రారంభం కాబోతుంది. మొత్తం 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా ఏలూరు చేరుకున్నటువంటి కేంద్ర కమిటీ ప్రస్తుతం ఏలూరులో బయలుదేరింది. కొల్లేరు ప్రాంతంలో పర్యటించేందుకు కేంద్ర సాధికార కమిటీ కూడా వెళ్తుంది. అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సారథ్యంలో కూడా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అలాగే ఇతర నేతలందరూ కూడా వాటిని కొల్లేరు ప్రాంతంలో పూర్తిగా కూడా అక్కడ వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూస్తాం కదా, కొల్లేరుకి వచ్చినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రశేఖర్ గోయల్, అలాగే మెంబర్ కార్యదర్శులు జేఆర్ భట్, జి భానుమతి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లు వీరంతా కూడా ప్రస్తుతం కొల్లేరులో పర్యటించేందుకు ప్రారంభమయ్యారు. ఏలూరు మీదుగా కూడా మొత్తం 2 రోజుల పాటు పర్యటన జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అటు దెందులూరు నియోజకవర్గం అలాగే కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటికోట ఆ ప్రాంతాల్లో కూడా వీరు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కొల్లేటికోటలో కైకలూరు, ఉండి మండలాలకు చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో జిరాయితీ భూముల రైతులు అలాగే కొల్లేరు వాసులతో కూడా వారు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కొల్లేటికోట నుండి బయలుదేరి పైడి చింతపాడు మీదుగా ఏలూరు చేరుకొని సాయంత్రం 6 గంటలకు ఏలూరులో కలెక్టరేట్లో దెందులూరు, ఏలూరు, ఒంగుడూరు మండలాలకు చెందినటువంటి జిరాయితీ భూముల రైతులు అలాగే కొల్లేరు వాసులు అలాగే అధికారులతో కూడా వీరు సమావేశం కాబోతున్నారు. తొలి రోజు పర్యటన అనంతరం కూడా రేపు తిరిగి ఉదయం 8 గంటల నుంచి కూడా వీరి పర్యటన ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 మధ్య కూడా నెడమర్రు నియోజకవర్గం అంటే ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నెడమర్రు ప్రాంతానికి చేరుకొని అక్కడ జిరాయితీ భూములను పరిశీలించి కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య ప్రాంతాలను కూడా వారు పరిశీలిస్తారు. ఈ విధంగా 2 రోజుల పాటు కూడా కొల్లేరులో కేంద్ర బృందం ఎవరైతే సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఉన్నారో ఈ సభ్యులంతా కూడా పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే విధంగా కూడా రూట్ మ్యాప్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ అటు కొల్లేరు ప్రాంతంలో పూర్తిగా కూడా కాలుష్యం పెరిగిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది అనే విధంగా కూడా సుప్రీంకోర్టులో పలువురు పర్యావరణ ప్రేమికులు ఆ పిల్లు వేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో అందుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కొల్లేరును పూర్తి సర్వే చేయాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొల్లేరు ప్రజా సంఘాలు అలాగే ప్రజా ప్రతినిధుల ఆదేశాల మేరకు కూడా వారంతా కూడా అటు సుప్రీంకోర్టులో మరొక ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా కొల్లేరు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి శ్రేయస్సు కోసం తామంతా కూడా కట్టుబడి ఉన్నామంటూ కూడా పెద్ద ఎత్తున సమావేశమై ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గం అలాగే కైకలూరు నియోజకవర్గం మొత్తం 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సారథ్యంలో కూడా కొల్లేరు ప్రాంత ప్రజల భవిష్యత్తు కాపాడేందుకు వారి జీవన మనుగడకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కూడా తాము కట్టుబడి ఉన్నాం. అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తున్నటువంటి ఒక భరోసానిచ్చి వారు కూడా ప్రైవేటు పిల్ వేయడం ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇవ్వడం అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికుల ఆరోపణలు ఓవైపు, ప్రజల ఆవేదన మరోవైపు ఉన్న నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కొల్లేరులో ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేది ఒక నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలనేది కూడా కేంద్ర కమిటీ ఆదేశించడం జరిగింది. కేంద్ర కమిటీ ఈ రోజు పర్యటిస్తుంది కాబట్టి వాస్తవ పరిస్థితులన్నీ ఈ 2 రోజుల్లో కూడా వారు తెలుసుకొని ఒక నివేదికను, స్పష్టమైనటువంటి నివేదికను కేంద్రానికి ఇవ్వబోతున్నారు. సుప్రీంకోర్టులో కూడా వారు నివేదిక సమర్పించబోతున్నారు. ఈ తరుణంలో ఎప్పటికైనా కొల్లేరులో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యకు చెక్ పడుతుందా అనేది కూడా అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్షలాది మంది జనం ఓవైపు, లక్షలాది పక్షులు, పర్యావరణం మరోవైపు ఉన్నటువంటి నేపథ్యంలో రెండింటినీ బేరీజు వేసుకుంటూ ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల జీవనాన్ని ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలనేది కూడా అందరూ కోరుతున్నారు. కాబట్టి అందుకు సంబంధించి నివేదిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేంద్ర కమిటీకి పర్యటనకు సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.